తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శ్రీ వరాహ నృసింహస్వాముల అవతారాలు రెండు అద్భుతమైన మంత్రశాస్త్ర రహస్యాలకు ప్రతీకులుగా శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ రెండు రూపాలు ఏకమై అవతరించిన మూర్తి శ్రీ వరాహ నృసింహస్వామి. ఆ స్వామి కొలువైన పుణ్యక్షేత్రం విశాఖ జిల్లా సింహాచలం అయితే, వరాహ నృసింహస్వామి, లక్ష్మీ నృసింహస్వాములు ఇద్దరూ ఒకే చోట కొలువు తీరిన మరో ప్రసిద్ధ క్షేత్రం మహబూబ్ నగర్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం. మహబూబ్ నగర్ పట్టణంలోని న్యూగంజ్ సింహగిరి ప్రాంతంలో ఉన్న ఆ దేవాలయ వైశిష్ట్యమేమిటో మనం ఇప్పుడు వీక్షిద్దాం. నేత్రానల ప్రబల విద్యుల్లతా కేళీ విహార లక్ష్మీ నారసింహ లక్ష్మీ నారసింహ. ప్రళయమారుత ఘోర భస్త్రికా పూత్కార లలిత నిశ్వాస డోలా రచనయ కులశైల కుంభిని కుముదహిత రవి గగన చలన విధి నిపుణ నిశ్చల నారసింహ. ప్రశాంతమైన వాతావరణం, ఆకట్టుకునే పరిసరాల నడుమ అలరారుతున్న ఈ దివ్యాలయం నిత్యం వందలాది మంది భక్తులతో వైభవోపేతంగా కానవస్తుంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి మహిమాన్వితాలకు వేదికలా ఉన్న ఆ ఆలయంలోకి అడుగిడదాం రండి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్మహామ్య. ఉగ్ర నరసింహుడై హిరణ్యకశిపుని సంహరించిన విష్ణుమూర్తి ప్రహ్లాదాదుల స్తుతితో ప్రసన్నుడై లక్ష్మీ సమేతుడై తిరిగి లోకాలను కరుణించాడు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామిగా భక్తుల ఆరాధనలను అందుకున్నాడు. నృసింహుణ్ణి పూజించడం వల్ల రాక్షసగణమైన భూత ప్రేత పిశాచాలు, గాలిబాధలు ఏవీ దరిచేరవని, ఆ స్వామి ఎల్లవేళలా కాపాడుతాడని భక్తుల విశ్వాసం. మహబూబ్ నగర్ పట్టణం న్యూగంజ్ సింహగిరిలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం భక్తులను విశేషంగా ఆకర్షించే దేవాలయంగా భాసిస్తోంది. మహిమాన్వితమైన ఈ దివ్యాలయం ప్రశాంతమైన వాతావరణంలో అలరారుతోంది. ఇతర నృసింహ దేవాలయాలకు మల్లే కాకుండా ఇక్కడ ఈ క్షేత్రంలో వరాహస్వామి, నరసింహస్వామి అవతరించారని, ఆ కారణంగా ఈ దేవస్థానం మరింత మహిమాన్వితమైనదని ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. శ్రీ వరాహ నృసింహస్వాముల అవతారాలు అద్భుతమైన మంత్రశాస్త్ర రహస్యములకు ప్రతీకలుగా శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ రెండు రూపాలు ఏకమై అవతరించిన మూర్తియే శ్రీ వరాహ నృసింహస్వామి. ఆ అద్భుత మూర్తిని మనం తూర్పున విశాఖ జిల్లాలోని సింహాచల శిఖరంపై సేవించుకోగలం. అదేవిధంగా ఆ రెండు రూపాలు విడివిడిగా స్వయం వ్యక్తమై మరో సింహాచలంగా మహబూబ్ నగర్ పట్టణంలో శ్రీ లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానం అలరారుతోంది. విశాలమైన ప్రాంగణంలో అలరారుతున్న ఈ దివ్యాలయ రాజగోపురం అల్లంత దూరం నుంచే నయన మనోహరంగా కనిపిస్తుంది. నారాయణ హరి నరసింహ నమో నమో హే నరసింహ. నారాయణ హరి నరసింహ నమో నమో హే నరసింహ. తిరుమల దేవుని సన్నిధిలో, స్వామి పుష్కరిణి పెన్నిధిలో తొలి పూజా నైవేద్యముల దర్శన భాగ్యము కరుణించి శ్రీ వెంకటగిరి సిరినలరే శ్రీ భూవరాహ నరసింహ
నారాయణ హరి నరసింహ నమో నమో హే నరసింహ నారాయణ హరి నరసింహ నమో నమో హే నరసింహ మాలకొండయను గ్రామములో వనమాల మాల్యాద్రిలో శ్రీలక్ష్మి కూడి విహరించి అగస్త్యమునీంద్రు కృప చూచి జనుల శనివార పూజలతో జగమెరిగిన జ్వాల నరసింహ నారాయణ హరి నరసింహ నమో నమో హే నరసింహ నారాయణ హరి నరసింహ నమో నమో హే నరసింహ హిరణ్య యుగమును ఇలకూచి బాల ప్రహ్లాదు పాలించి శ్రీ సింహాచల శృంగముపై వరాహ నృసింహ సంగమమై వైశాఖ శుక్ల తృతీయలో నిజ దర్శన చందన నరసింహ 1987వ సంవత్సరం మే నెల 4వ తేదీన ఈ ఆలయంలో స్వామివారి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలను అత్యంత ఘనంగా నిర్వహించారు. శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో సముద్రాల రమాకాంత స్వామి వారి ఆచారత్వాన ప్రతిష్ఠించడం జరిగింది. లక్ష్మీ నరసింహస్వామి నామస్మరణంతో సదా మారుమ్రోగుతూ ఉండే ఈ ప్రాంగణంలో గర్భాలయానికి ముందు ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకుల మూర్తులున్నాయి. జయ విజయులుగా సంభావించుకునే ఈ మూర్తులకు భక్తులు ప్రణామాలు అర్పించుకుంటారు. స్వామివారి గర్భాలయానికి బయట ఎడమవైపున శ్రీ మహిమాన్విత క్షేత్రమిది. ఇద్దరు స్వాములు ఒకే చోట ఉండటం అత్యంత అరుదైన విషయమే కాదు, విశేషమైనదిగా శాస్త్రాల ద్వారా అవగతమవుతోంది. వరాహస్వామి జ్ఞానాన్ని, నృసింహస్వామి మోక్షాన్ని, రక్షణను కలిగిస్తారని ప్రతీతి. ఆ కారణంగా ఈ ఆలయ ప్రాశస్త్యం మరింత పెరిగిందని చెబుతారు. గర్భాలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో కొలువైన ఇతర దేవీ దేవతల మందిరాలను దర్శించుకుని తరిస్తారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఇతర ఆలయాలకు మళ్ళే ఈ ఆలయం కూడా వివిధ దేవతామూర్తుల మందిరాలతో అలరారుతోంది. గర్భాలయ ప్రాంగణంలో మరో ప్రక్క శ్రీ గోదాదేవి అమ్మవారు కొలువయ్యారు. వెండి మకర తోరణంలో కొలువుదీరిన ఆ తల్లి శంఖ చక్రాలు ధరించి కానవస్తుంది. నల్లని శిలామూర్తిగా దర్శనమిచ్చే ఆ తల్లి దర్శనం సర్వ శుభకరంగా భక్తులు భావిస్తారు. పన్నిద్దరాళ్వార్లలో ఒక్కతెగా ఖ్యాతిగాంచి సాక్షాత్తు తన భక్తితో ఆ శ్రీహరి అనుగ్రహం పొందిన మహామహిమాన్విత భక్తురాలు గోదాదేవి. శ్రీరంగనాథుడిపై తనకున్న అచంచలమైన భక్తి విశ్వాసాలకు నిదర్శనంగా తిరుప్పావై పాసురాలను గానామృతం చేసిన భక్తోత్తమురాలు గోదాదేవి. ఆ కారణంగానే ఈ ఆలయంలో ధనుర్మాసంలో ధనుర్మాస పూజలను ఘనంగా నిర్వహిస్తారు. అలాగే తిరుప్పావై పాసురాలను మహిళా భక్తులు గానామృతం చేస్తారు. అమ్మవారి మూలమూర్తికి పాదభాగంలో శ్రీచక్రం ఉంటుంది. చందన చర్చిత నీల కళేబర పీతవసనవన మాలి చందన చర్చిత నీల కళేబర పీతవసనవన మాలి కేలి చలన్మణి కుండల మండిత గండయుగ స్మిత శాలి హరిరి
శ్రీ గోదాదేవి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఈ మందిరానికి సమీపంలోనే ఉన్న శ్రీ ఆంజనేయ స్వామివారి పాలరాతి మూర్తిని దర్శించుకుంటారు. సంజీవిని పర్వతాన్ని మోస్తున్న ఆంజనేయ స్వామి విగ్రహం కడు రమణీయంగా దర్శనమిస్తుంది. ఈ మూర్తికి సమీపంలో ఉత్సవమూర్తి ఉంది. ఆయా మూర్తుల్ని దర్శించుకున్న భక్తులు స్వామిని మనసా వాచా స్మరిస్తూ మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అంటూ అంజనీసుతుడికి కైమోడ్పులర్పిస్తారు. శ్రీరామదూత అయిన ఆ స్వామి దర్శనం సర్వమంగళకరంగా భక్తులు భావిస్తారు. ఈ ఆలయానికి వెనుక ఉన్న కొండ మీద రాతి గుండ్ల మీద వరాహస్వామి దర్శనమిస్తారు. సాక్షాత్తు చిన్నజీయర్ స్వామివారు శిలమీదున్న వరాహస్వామిని స్వయంగా దర్శించి పూజలు చేసినట్లు ఇక్కడి స్థల పురాణాదుల ద్వారా అవగతమవుతోంది. దీంతో ఒకే క్షేత్రంలో వరాహస్వామి, నృసింహస్వామి వార్లున్న ఏకైక క్షేత్రంగా ఈ ఆలయం ఖ్యాతికెక్కింది. శ్రీ నరసింహస్వామి వారి లీలా విశేషాలకు నిదర్శనంగా దీనిని చెబుతారు. మహబూబ్ నగర్ న్యూగంజ్ సింహగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని పడమటి సింహాచల క్షేత్రంగా చెబుతారు. బ్రహ్మోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించారు. వేలాది మంది భక్తులు పాల్గొన్న ఈ ఉత్సవాలు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారి మంగళ శాసనాలతో జరిగాయి. ఆ బ్రహ్మోత్సవ శోభ వర్ణనాతీతం. ఆ శోభను తిలకించడానికి 2 కన్నులు చాలవంటే అది అతిశయోక్తి కాదు. మరి ఆ విశేషాలేంటో పరిశీలిద్దాం రండి. ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలు, అధ్యయనోత్సవాలు, పవిత్రోత్సవాలు, ధనుర్మాస మహోత్సవాలు, రామానుజ జీయర్ స్వామి తిరునక్షత్రోత్సవాలు అత్యంత కన్నుల పండువగా నిర్వహిస్తారు. మాఘ పౌర్ణమి రోజున శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవాన్ని నిర్వహిస్తారు. అలాగే ఈ ఆలయంలో ఇటీవల 2వ పుష్కర మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. చిన్నజీయర్ స్వామివారి ఆధ్వర్యంలో జరిగిన ఈ పుష్కరోత్సవాల శోభ వర్ణనాతీతం. వేలాది మంది భక్తులు భక్తి విశ్వాసాలతో పాల్గొన్న ఈ ఉత్సవాల సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి ఆగమ సంప్రదాయ రీతులకు అనుగుణంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. అత్యంత నయనానందకరంగా భక్తిమయంగా అగుపించే ఆ శోభను తిలకించడానికి 2 కనులు చాలవంటే అతిశయోక్తి కాదు. మరి ఇన్ని విశేషతలున్న మహబూబ్ నగర్ న్యూగంజ్లోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ దర్శనం పూర్వజన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు. సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీనృసింహాయ మంగళం అని అంటారు. మన ఆంధ్రప్రదేశంలో తూర్పు కనుమల్లో విశాఖపట్నానికి దగ్గర ఉండేటువంటి సింహాచల క్షేత్రం జగత్ప్రసిద్ధమైంది. ఆ క్షేత్రానికి ఈ మన సింహగిరికి ఒక సంబంధం ఉంది. అక్కడ ఉండే మూర్తి వరాహమూర్తి, నృసింహమూర్తి కలిసి వెలిస్తే ఇక్కడ వరాహమూర్తి, నృసింహమూర్తి కూడా వేరువేరు కాలాల్లో విభిన్నంగా ఇక్కడ అవతరించారు. వరాహమూర్తిని ధ్యానం చేస్తే జ్ఞానం కలుగుతుంది. నృసింహమూర్తిని గనక ఉపాసన చేస్తే రక్షణ అలాగే మోక్షము లభిస్తాయి అని మనకు శాస్త్రం చెప్తోంది. అది తూర్పు సింహాచలం అయితే ఇది పడమటి సింహాచలంగా జగత్ప్రసిద్ధమై భక్తులందరినీ కూడా కటాక్షిస్తూ స్వామి ఇక్కడ వేంచేసి ఉన్నాడు. అందరూ సేవించండి. స్వామి యొక్క అనుగ్రహంతో జ్ఞానాన్ని మోక్షాన్ని పొంది తరించండి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి లీలా విశేషాలతో పునీతమైన ఈ దివ్యాలయాన్ని చేరుకోవడానికి మహబూబ్ నగర్ వరకు బస్సు
లేదా రైలులో వచ్చి అక్కడి నుంచి ఏదైనా వాహనంలో చేరుకోవచ్చు. మహబూబ్ నగర్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం పెరుగుతున్న భక్తజన సందోహంతో పవిత్ర తీర్థస్థలంగా వాసికెక్కుతోంది. ప్రహ్లాద మానస సరోజ విహార భృంగ గంగా తరంగ ధవళాంగ రమాస్థితాంగ శృంగార సంగర కిరీటల సద్వరాంగ లక్ష్మీ నరసింహ మమదేహి కరావలంబం. ఆ స్వామి కరుణా కటాక్షాలు అందరిపై ప్రసరించాలని ఆకాంక్షిస్తూ మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.